మెన్సురేషన్ లో నుండి కాంపిటేటివ్ వరల్డ్ లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే అండి, అంటే ఈ ప్యాటర్న్ లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏమి ఉండదండి, చాలా చాలా ఈజీ. ఒకసారి క్వశ్చన్ క్లియర్ గా చదువుదాం ఇక్కడ. సో ద సైడ్స్ ఆఫ్ 3 క్యూబ్స్ ఆఫ్ మెటల్ ఆర్ 30 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్. 3 క్యూబ్స్ యొక్క సైడ్స్ ఇచ్చారండి, ఒకటి 30 సెంటీమీటర్, ఇంకోటి 40, ఇంకోటి 50 రెస్పెక్టివ్లీ. Then the sides of the resulting cube formed by melting these cubes together. ఆ 3 క్యూబ్స్ ని మనం మెల్ట్ చేసినప్పుడు రిజల్టింగ్, మెల్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, లిక్విడ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది కదా, దాన్ని ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఒక క్యూబ్ గా ఫామ్ చేస్తున్నాడు. అలా ఫామ్ చేసినప్పుడు ఆ రిజల్టింగ్ క్యూబ్ యొక్క సైడ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మరి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ క్యూబ్ యొక్క సైడ్, ఇది సెకండ్ క్యూబ్, ఇది థర్డ్ క్యూబ్. అంటే 3 క్యూబ్స్ నేను ఎక్స్ వై జెడ్ అనుకుంటున్నాను. మరి ఎక్స్ వై జెడ్ అనుకుంటే దీని యొక్క టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది, దీని వాల్యూమ్, దీని వాల్యూమ్, దీని యొక్క వాల్యూమ్, అంటే 3 క్యూబ్స్ యొక్క వాల్యూమ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని మూడింటిని యాడ్ చేసి క్యూబ్ అప్లై చేసాము, క్యూబ్ రూట్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఏమని రాస్తున్నాం, ఇక్కడ రిక్వైర్డ్ సైడ్ ఆఫ్ ది క్యూబ్ అంటే మనం కనుక్కోవాల్సిందని అర్థం. అంటే క్యూబ్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని నేను ఇక్కడ రిక్వైర్డ్ అని రాశాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. 3 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ క్యూబ్స్, వాటి క్యూబ్ అప్లై చేసి చేస్తున్నాను. సో 3 క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 30 క్యూబ్. 30 క్యూబ్ అంటే మీరు ఒకసారి చూడండి, 3 క్యూబ్ అంటే ఎంత మనకి 27. ఓకేనా, 0 క్యూబ్ అంటే మనకి 3 zeros పెట్టుకోవాలి. ఓకేనా, ప్లస్ వై క్యూబ్ అంటున్నాడు, 4 క్యూబ్ అంటే 64, ప్లస్ ఎన్ని జీరోస్ రాసుకోవాలి ఇక్కడ, 3 zeros రాసుకోవాలి. అర్థమవుతుందా? ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 5 క్యూబ్ అన్నాడు, 5 అంటే ఎంత అండి, 125. ఎన్ని జీరోస్ రాసుకోవాలి, 3 zeros రాసుకోవాలి. ఓకే, సో క్యూబ్ రూట్ ఆఫ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 zeros, 3 zeros, 3 zeros కామన్, 3 zeros. ఇప్పుడు 27 ని, 64 ని, 125 ని, ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మీకు 216 వస్తుందండి. ఓకేనా, తర్వాత ఎన్ని జీరోస్ రాసుకోవాలి, మనం 3 zeros రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 216 అంటే 6 క్యూబ్ ని మనం 216 గా రాసుకుంటాం. ఓకేనా, 6 క్యూబ్. ఇక్కడ మరి 3 zeros ఉంటే మనం దాన్ని ఏమని రాసుకుంటాం, 10 క్యూబ్ రాసుకుంటాం. అంటే 6 into 10 హోల్ క్యూబ్, క్యూబ్ రూట్ ఆఫ్ 6 into 10 హోల్ క్యూబ్. సో క్యూబ్, ఇక్కడ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 6 10s are 60 సెంటీమీటర్స్. అంటే న్యూ క్యూబ్ యొక్క సైడ్ ఎంత అండి, 60 సెంటీమీటర్స్. సో ఆప్షన్ వచ్చేసి 1. ఓకేనా, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. రైట్.